సో ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ సామాజిక పునరుజ్జీవం అంటే ఏంటి? సామాజిక పునరుజ్జీవం అంటే ఈ సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా మొత్తం మనం 3 దశలుగా డివైడ్ చేసుకున్నాం చెప్పుకున్నాం కదా. అందులో మొదటి దశ వచ్చేసి కందుకూరి వీరేశలింగం కంటే ముందు యుగం అనమాట. ముందు యుగం ఎలా జరిగిందో చూసాము, ఎలా ఉందో చెప్పుకున్నాం కదా. దాని తర్వాత వచ్చేసి కందుకూరి వీరేశలింగం కాలంలో ఎలా ఉందని చెప్పేసి చూస్తాము. తర్వాత వచ్చేసి కందుకూరి వీరేశలింగం తర్వాత యుగం ఎలా ఉంది, అనంతర యుగం అనేది ఎలా ఉందో చూద్దాం. సో ఇందులో మొట్టమొదటి దశ అనమాట. కాబట్టి ఆంధ్రాలో వచ్చినటువంటి ఈ సామాజిక ఉద్యమం సంఘ సంస్కరణ ఉద్యమం ఈ సంఘ సంస్కరణ ఉద్యమంలో ఉన్నటువంటి ఈ 3 దశల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న మొదటి దశ అనమాట. మొదటి దశ అంటే ఏంటి? బిఫోర్ ఏజ్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం అంటే కందుకూరి వీరేశలింగం ముందు యుగం అనమాట. సో కందుకూరి వీరేశలింగం ముందు యుగం. సో ముందు యుగం ఇది ఎప్పటి నుంచి అంటే 1841 కంటే ముందు, అంటే 1841 కంటే ముందు ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఈ యొక్క సంఘ సమన్వయోద్యమంలో ఎటువంటి కృషి చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే కందుకూరి వీరేశలింగం. సో కందుకూరి వీరేశలింగం కంటే ముందు యుగంలో మనకి ప్రధానమైన వ్యక్తి వచ్చేసి ఏనుగుల వీరాస్వామి. సో ఏనుగుల వీరాస్వామి అయితే ప్రముఖ వ్యక్తి అనమాట. సో ఏనుగుల వీరాస్వామి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంఘ సమన్వయోద్యమం గురించి చాలా పోరాడతాడు. సో చాలా వరకు కృషి చేస్తాడనమాట. ఆయన చేసినటువంటి సేవలు ఏమున్నాయి, ఎటువంటి ఆ సేవలు ఆయన ఎటువంటి రంగాల్లో చేశారనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం చెప్పుకునే ఈ సంఘటనలు మొత్తం కూడా కందుకూరి వీరేశలింగం పంతులు పుట్టక ముందు జరిగినటువంటి సంఘటనలు అనమాట. కాబట్టి ఇందులో మనకి మొట్టమొదటి వ్యక్తి ఏనుగుల వీరాస్వామి. సో ఫస్ట్ సోషల్ రిఫార్మ్ ఇన్ ఆంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతంలోనే మొదటి, సో మొత్తం మన ఆంధ్ర ప్రాంతంలోనే మొదటి సంఘ సంస్కర్త. సో ఆంధ్ర ప్రాంతంలో మొదటి సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారా అంటే మొదటి సంఘ సంస్కర్త ఓకేనా, మొదటి సంఘ సంస్కర్త. సో ఫస్ట్ సోషల్ రిఫార్మ్ ఇన్ ఆంధ్ర. సో ఆంధ్రాలోనే మొట్టమొదటి సోషల్ రిఫార్మ్ ఎవరంటే ఏనుగుల వీరాస్వామి. సో ఏనుగుల వీరాస్వామి వచ్చేసి మొట్టమొదటి సోషల్ రిఫార్మరు. సో తర్వాత చూడండి, స్టార్టెడ్ ఈజ్ ఫస్ట్ సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ఆంధ్ర. అలానే మన ఆంధ్రలో మొట్టమొదటి వ్యక్తే కాకుండా మన ఆంధ్ర ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ సామాజిక ఉద్యమాన్ని మొదలుపెట్టింది కూడా ఈయనే. మొట్టమొదటి సంఘ సంస్కర్తే కాకుండా ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వ్యక్తి కూడా ఎవరంటే ఏనుగుల వీరాస్వామి. మనకి కనిపిస్తున్నారు కదా. సో ఈయన ఏనుగుల వీరాస్వామి అనమాట, ఆయన పెయింటింగ్. సో ఏనుగుల వీరాస్వామి ఈయన చాలా వరకు కృషి చేశాడు ఆంధ్రాలో సాంఘిక సంస్కరణ ఉద్యమం కోసం. ఇంకా వర్క్డ్ యాజ్ దుబాసి ఇన్ ది మద్రాస్ హైకోర్టు. ఈయన మద్రాస్ హైకోర్టులో మద్రాస్ హైకోర్టులో దుబాసిగా పనిచేశాడు. మద్రాస్ హైకోర్టులో దుబాసి అంటే ఏంటి మీకు చాలాసార్లు చెప్పాను. దుబాసి అంటే ఏంటి, దుబాసీలు అంటే ఏంటి? సో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? దుబాసీలు అంటే ఏంటంటే ట్రాన్స్లేటర్స్ అనమాట. ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో ఎవరు ఉంటారు? బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. సో బ్రిటిష్ జడ్జిలు, యూరోపియన్ జడ్జిలు ఉంటారు. యూరోపియన్ జడ్జిలకి తెలుగు ఇవన్నీ రావు కదా. సో తెలుగు కేసులు అవన్నీ, ఎందుకంటే మన ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. సో ఆంధ్ర రీజన్ వాజ్ పార్ట్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ. అర్థమైందా? కాబట్టి ట్రయల్స్ వీటన్నిటి కోసం, కోర్టు విచారణ వాటి కోసం తెలుగు వాళ్ళు సంబంధించిన కేసులు విచారించాలంటే ఖచ్చితంగా ఒక దుబాసి ఉండాలి. దుబాసి అంటే ట్రాన్స్లేటర్. కాబట్టి అనువాదకుడు అని చెప్పేసి అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి, అనువాదకుడు అంటారు. సో క్లియర్గా రాసుకోండి, దుబాసి అంటే అనువాదకుడు. కాబట్టి నా మద్రాస్ హైకోర్టులో దుబాసిగా పనిచేశాడు. సో ఎవరు పనిచేశారంటే ఏనుగుల వీరాస్వామి మద్రాస్ హైకోర్టులో దుబాసిగా పనిచేశాడు. అలానే చూడండి, ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది హిందూ లిటరసీ సొసైటీ అనమాట. సో అప్పట్లో తీసుకొచ్చినటువంటి ఒక లిటరసీ సొసైటీ హిందూ లిటరసీ సంఘం. హిందూ లిటరసీ సంఘంలో ఒక ప్రధానమైన మెంబర్ అనమాట, ఫౌండింగ్ మెంబర్, వ్యవస్థాపక సభ్యుడు. సో ఎవరంటే ఏనుగుల వీరాస్వామి. సో ఏనుగుల వీరాస్వామి హిందూ లిటరసీ సొసైటీలో వ్యవస్థాపక సభ్యుడు అనమాట, ఫౌండింగ్ మెంబరు. అంటే దాన్ని స్థాపించేటప్పుడు ఈయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్. సో కొంతమంది కలిసి దాన్ని స్థాపించారు, అందులో ఈయన కూడా ఒక మెంబర్ అనమాట. తర్వాత కండెమ్డ్ ది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ప్రమోటెడ్ ది ఉమెన్ ఎడ్యుకేషన్. ఈయన ఏం చేశారంటే కుల వివక్షతని తీవ్రంగా ఖండించాడు. కులాల మధ్య వివక్షత అనేది ఉండకూడదు, డిస్పారిటీస్ అనేవి ఉండకూడదు కులాల మధ్య. సో ఒకటి పెద్ద కులము, ఇంకోటి చిన్న కులము, వాడిని ఇంట్లోకి రానివ్వకూడదు, సో వాడిని ఇంటి చుట్టూ తిరగనివ్వకూడదు, ఇలాంటి భేదాలు ఉండకూడదు. కుల భేదాలు, మత భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఏనుగుల వీరాస్వామి అయితే
అప్పట్లో ఆంధ్రాలో ఒక పెద్ద చైతన్యం అనేది తీసుకొచ్చాడు అనమాట. అలానే ప్రమోటెడ్ ఉమెన్ ఎడ్యుకేషన్, అంటే మహిళా విద్య. సో మహిళలు అందరూ కూడా చదువుకోవాలి, సో మహిళా విద్యను కూడా ప్రోత్సహించాడు. సో మహిళా విద్యను ప్రోత్సహించాడు, కుల వివక్షత అనేది తగ్గిపోవాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇతని టైంలోనే ఇక్కడ చూడండి కోమలేశ్వర పిల్లై. సో ఒక వ్యక్తిని పేరు ఏంటంటే కోమలేశ్వర పిల్లై. కోమలేశ్వర పిల్లై అనే వ్యక్తి 10,000 రూపాయలు ఇచ్చారు అప్పట్లోనే. సో 10,000 రూపాయలు, సో 10,000 రూపీస్. సో 10,000 రూపీస్ అప్పట్లోనే ఈయన ఇచ్చాడనమాట. ఎందుకంటే డొనేషన్ ఈ మూమెంట్ కోసం. ఏనుగుల వీరాస్వామి మొదలుపెట్టినటువంటి సంస్కరణ ఉద్యమానికి, అంటే ప్రజల చైతన్యం తీసుకోవడానికి అప్పట్లోనే 1800స్లోనే 1841 కంటే ముందే 10,000 రూపాయలు. అంటే చూడండి ఎంత పెద్ద అమౌంట్. ఎవరిచ్చారంటే కోమలేశ్వర పిల్లై. అంటే ఆయన దానగుణం ఇచ్చాడు. ప్రజల చైతన్యం కోసం, ఒక మార్పు కోసం మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన వంతు సహకారం అనేది చేశారు. ఎవరికి ఇచ్చాడంటే ఏనుగుల వీరాస్వామికి ఇచ్చి మీరు ఈ ఉద్యమానికి వీటి ద్వారా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏనుగుల వీరాస్వామికి 10,000 రూపాయలు డొనేషన్ దానం అనేది ఎవరు ఇచ్చారంటే కోమలేశ్వర పిల్లై ఇచ్చాడు. ఆయన తీసుకొచ్చిన ఉద్యమాన్ని హెల్ప్ అవుతుందని చెప్పేసి. తర్వాత ఈ రోడ్ది కాశీయాత్ర. ఇతను బుక్ కూడా రాశాడనమాట. ఆయన రాసిన బుక్ వచ్చేసి కాశీయాత్ర. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ట్రావెలింగ్ స్టోరీస్. సో ఆంధ్రాలో యాత్రా కథలు, కాశ్మీర్ యాత్ర, సో ఇటువంటి చెప్పుకున్నాం కదా. అలా కాశీయాత్ర ఏనుగుల వీరాస్వామి మనం ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఆయనే ఈ ఏనుగుల వీరాస్వామి అనమాట. ఆయన రాసిన బుక్ వచ్చేసి కాశీయాత్ర. ఇది ఒక ట్రావెలింగ్ స్టోరీ అనమాట. సో ఇది ఒక ట్రావెలింగ్ స్టోరీ, అంటే కాశీకి వెళ్ళాడు. సో కాశీ ప్రాంతానికి వెళ్ళి ఆయన ఎటువంటి ట్రావెల్ చేశాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా యూట్యూబ్లో ఎక్కువ మనకి ట్రావెలింగ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. సో ప్రపంచ యాత్రికులు అని చెప్పేసి చాలామంది వచ్చారు కదా మనకి ఫేమస్ వ్యక్తులు. సో చెప్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎటువంటి ఏమున్నాయని చెప్పేసి. అలానే అప్పట్లో ఈ సోషల్ మీడియా ఇవన్నీ లేవు కదా. వాళ్ళు కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని బుక్స్లో రాస్తారనమాట. రాసి దాన్ని బుక్స్ లాగా ప్రింట్ చేసి అమ్ముతారు. సో కాబట్టి అందరికీ తెలుస్తుంది కాశీ యాత్ర అంటే ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయని. ఇప్పుడంటే మనం మొబైల్లో యూట్యూబ్ ద్వారా, సో లేదా ఇంకొక వీడియో రీల్స్ ద్వారా చూస్తున్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కదా. కాబట్టి యాత్రా విశేషాలు అన్నీ కూడా ఒక బుక్లో పొందుపరిచేవాళ్ళు. దాన్ని బుక్స్ రూపంలో అమ్మేవాళ్ళు అనమాట, ప్రచురించేవాళ్ళు. కాబట్టి కాశీయాత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఏనుగుల వీరాస్వామి అయితే రాయడం అయితే జరిగిందనమాట. సో రిజెక్టెడ్ ది ఐడల్ వర్షిప్ అనమాట. సో విగ్రహారాధనని బహిష్కరించాడు. విగ్రహారాధనని బహిష్కరించాడు. విగ్రహారాధన అనేది వద్దు అని చెప్పాడు. సో విగ్రహారాధనని పూర్తిగా నిషేధించడం అయితే జరిగిందనమాట ఈయన, ఎవరు? ఏనుగుల వీరాస్వామి. సో కాబట్టి ఈయన గురించి చూడండి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఏనుగుల వీరాస్వామి మన ఆంధ్ర ప్రాంతంలోనే మొట్టమొదటి సంఘ సంస్కర్త, అంటే సంఘసరణ ఉద్యమం తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆంధ్రాలో ఏనుగుల వీరాస్వామి. అలానే ఈయన మద్రాస్ హైకోర్టులో దుబాసిగా పనిచేశాడు, అంటే అనువాదకుడుగా, సో ట్రాన్స్లేటర్గా పనిచేశాడు. తర్వాత ఈయన తీసుకొచ్చిన మూమెంటు, ఎక్కువగా ఈయన మూమెంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే ఒకటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత మీద పోరాడడం అనేది జరిగిందనమాట. సో కులమత భేదాలు ఉండకూడదు, అందరూ సమానం అని చెప్పి చెప్పాడనమాట. తర్వాత మహిళా ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్ అంటాం కదా. సో మహిళా విద్యను అయితే ప్రోత్సహించాడు. సో మహిళా విద్యను ప్రోత్సహించి ఆంధ్ర ప్రాంతంలో ఇలా పెద్ద మొత్తంలో చైతన్యం తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకొచ్చినటువంటి సామాజిక ఉద్యమాన్ని ఒక అతను మెచ్చి కోమలేశ్వర పిల్లై అనే వ్యక్తి, అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తం కలుస్తుంది కదా, ఈ కోమలేశ్వర పిల్లై అనే వ్యక్తి అప్పట్లోనే 1840s ముందే 10,000 రూపాయలు రొక్కం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో 10,000 రూపాయలు రొక్కం అనేది ఇచ్చి మీ ఉద్యమానికి వీటిని ఉపయోగించుకోండి, దీని ద్వారా ప్రజల్లో ఒక పెద్ద చైతన్యం అనేది తీసుకురావడం చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. తర్వాత ఇతను కాశీయాత్ర అని చెప్పేసి ఒక బుక్ కూడా రాశారు. కాశీయాత్రను బుక్ రాయడం జరిగింది. చివరిగా ఈయన విగ్రహారాధన కూడా బహిష్కరించాడు. సో విగ్రహారాధన చేయొద్దని చెప్పేసి కూడా రిజెక్ట్ చేశాడు, వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఈయన ఒక సోషల్ రీఫార్మ్ మూమెంట్లో ప్రధానంగా ఏమున్నాయి? ఒకటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత అనేది ఉండకూడదు, దాన్ని వ్యతిరేకించాడు. విగ్రహారాధన కూడా వ్యతిరేకించాడు. నెక్స్ట్ మహిళా ఎడ్యుకేషన్, అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ని చాలా వరకు ప్రోత్సహించాడు అనమాట. మహిళా విద్యని ప్రోత్సహించడం కూడా జరిగింది. ఇలా ఏనుగుల వీరాస్వామి మన ఆంధ్ర ప్రాంతంలో మొదలైనటువంటి సంఘ సంస్కరణోద్యమం, సామాజిక పునరుజ్జీవంలో ఒక మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా సో మొట్టమొదటి సంఘ సంస్కర్త, సో ఆంధ్రాలో మొట్టమొదటి సోషల్ రీఫార్మ్ ఎవరంటే ఏనుగుల వీరాస్వామి. సో ఈ లీవ్డ్ బిఫోర్ కందుకూరి వీరేశలింగం పంతులు, అంటే కందుకూరి వీరేశలింగం కంటే ముందే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. సో అర్థమైంది కదా ఇంతవరకు ఈయనకు సంబంధించి. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే అనంతరామ శాస్త్రి. ఏనుగుల వీరాస్వామి తర్వాత ఉన్నటువంటి వ్యక్తి అనంతరామ శాస్త్రి. సో అనంతరామ శాస్త్రి ఈయన ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే నెల్లూరు. సో నెల్లూరు ప్రాంతంలో మొదలుపెట్టాడు ఏంటి? ఈ సంఘ సంస్కరణ ఉద్యమం. కాబట్టి సంఘ సంస్కరణ ఉద్యమం ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే
నెల్లూరు ప్రాంతం నుంచి అయితే మొదలుపెట్టడం అయితే జరిగింది. ఎవరు? అనంతరామ శాస్త్రి. ఎస్టాబ్లిష్డ్ నెల్లూరు హరిజన్ సొసైటీ. సో ఇతను ఏం చేశారంటే నెల్లూరు హరిజన సొసైటీ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చాడు. నెల్లూరు హరిజన సొసైటీ, హరిజన సంఘం, నెల్లూరు హరిజన సంఘం అని చెప్పేసి ఒక సంఘాన్ని తీసుకొచ్చి దీని ద్వారా దేవాలయ ప్రవేశం అనమాట. సో ఎవరైతే అంటరానితనంగా చూసి దేవాలయాలకు రానివ్వకుండా ఆపారో దళిత్స్ని, సో హరిజనులు ఎవరైతే ఆపారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా వ్యతిరేకించి ప్రతి ఒక్క హరిజనుడు కూడా మనిషే, సో అందరిలో మానవత్వం ఉండాలి, అంటరానితనం అనేది ఉండకూడదు, కుల వివక్షత అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ దళితులు కూడా అందరూ కూడా దేవాలయానికి రావాల్సిందే, అందరూ సమానమనే భావంతో వాళ్ళు కూడా సో డెవలప్మెంట్ ఆఫ్ హరిజన్స్ అండి టెంపుల్ ఎంట్రీ. సో ఇలా హరిజన అభివృద్ధికి చాలా వరకు కృషి చేశాడు. సో హరిజనుల్లో చదువు కోసం కావచ్చు వాళ్ళందరి కోసం పనిచేయడం జరిగింది. టెంపుల్ ఎంట్రీ కూడా, సో మీరెవరు కూడా మురికి వాళ్ళు కాదు, తప్పుడు వాళ్ళు కాదు, మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా అందరూ సమానమే, మనుషుల్లాగా అందరం సమానమే, సో మనమంతా కూడా దేవాలయ ప్రవేశం చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఎవరైతే దేవాలయాల నుంచి ప్రవేశం అడ్డుకున్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి వీళ్ళు కూడా దేవాలయం వైపు తీసుకెళ్ళాడనమాట, దేవాలయానికి తీసుకెళ్ళాడు. కాబట్టి కులభేదాలు కుల వివక్షత లేకుండా అన్టచబిలిటీ, సో ఈయన పోరాడే విధానం ఏంటంటే అంటరానితనం మీద ఎక్కువ పోరాడాడు. అంటరానితనం, అన్టచబిలిటీ, సో అన్టచబిలిటీ మీద ఒక పెద్ద యుద్ధమే చేసి దేవాలయాలకు కూడా హరిజనులకు కూడా దేవాలయ ప్రవేశం కల్పించాడు. కాబట్టి ఈయన మొదలుపెట్టిన సామాజిక ఉద్యమం ఎక్కడ మొదలైందంటే సో నెల్లూరు ప్రాంతంలో మొదలైందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గాజుల లక్ష్మీనరస చెట్టి. ఈయన గురించి మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. గాజుల లక్ష్మీనరస చెట్టి. సో ఈయన క్రసెంట్ న్యూస్ పేపర్ తీసుకొచ్చాడు, అవునా కాదా? మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం క్రసెంట్ వార్తాపత్రిక తీసుకొచ్చాడు. సో ఈ వార్తాపత్రిక ద్వారా చాలా వరకు ఈయన స్ప్రెడ్ చేశాడనమాట. సో నెక్స్ట్ సెటిల్డ్ ఇన్ మద్రాసు. ఈయన మద్రాసు నగరంలో సెటిల్ అయిపోయినటువంటి ఆంధ్రుడు. సో మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్రుడు, సో ప్రధానమైనటువంటి సంఘ సంస్కర్తల్లో మద్రాసులో సెటిల్ అయ్యి అక్కడి నుంచే ఉద్యమం చేస్తూ ఉంటాడు. తర్వాత ఈయన ఒక సంస్థను కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. క్రెసెంట్ వార్తాపత్రిక కాకుండా ఇంకో సంస్థను కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ సంస్థే మద్రాస్ నేటివ్ అసోసియేషన్. సో 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్, దీన్నే చెన్నపట్టణ, అప్పుడు చెన్నపట్టణ అని పిలిచేవాళ్ళు తెలుగు వాళ్ళు మనం. సో బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ అని పిలిచారు. సో చెన్నపట్టణ స్వదేశీ సంఘం అన్న మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అన్న బోత్ ఆర్ సేమ్ నాట్ డిఫరెంట్. సో గుర్తుపెట్టుకోండి, చెన్నపట్టణ స్వదేశీ సంఘం అన్న మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అన్న బోత్ ఆర్ సేమ్ అనమాట. తెలుగులో చెన్నపట్టణ స్వదేశీ సంఘం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంగ్లీష్లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే చెన్నపట్టణంనే మద్రాస్ అని పిలిచారు, బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ అని పిలిచారు, మనం చెన్నపట్టణం అని చెప్పేసి పిలిచాడు అనమాట. సో కాబట్టి ఎప్పుడు తీసుకొచ్చారంటే దీన్ని 1852లో తీసుకొచ్చారనమాట. తర్వాత రేజ్డ్ ఇష్యూస్ ఆఫ్ ది ఫార్మర్స్ త్రూ ది న్యూస్ పేపర్. ఈయన ఒక క్రసెంట్, ఈయన ఒక న్యూస్ పేపర్ ఏంటి, ఈయన ఒక వార్తాపత్రిక వచ్చేసి ఏంటంటే క్రసెంట్ అనమాట. ఆ క్రసెంట్ వార్తాపత్రిక ద్వారా ప్రజల చైతన్యం తీసుకొచ్చాడు. అలాగే ఫార్మర్స్ యొక్క ఇష్యూస్ కూడా, కరువులు, సో అప్పట్లో చాలా కరువులు వచ్చాయన్నమాట. సో కరువులు వచ్చి చాలామంది ఆ ఫార్మర్స్, సో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది చనిపోయారు. డొక్కల కరువు, నెల్లూరు కరువు, గంజాం కరువు, విశాఖపట్నం కరువు, ఇలా చాలా వచ్చాయి. వాటన్నిటి ద్వారా ఈయన ఒక న్యూస్ పేపర్ ద్వారా బ్రిటిష్ వాళ్ళకి చేరవేయడం జరిగింది అనమాట. సో బ్రిటిష్ వాళ్ళకి చేరవేయడం జరిగింది. అలానే ఈ ఫాట్ అండ్ స్లేవరీ, బానిసత్వం, సో అప్పట్లో ఉన్నటువంటి బానిసత్వం గురించి ఈయన పోరాడారు. సో బానిసత్వం, దీన్నే వెట్టి అంటారు, వెట్టి. సో అప్పట్లో వెట్టి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. వెట్టి అంటే ఫోర్స్ఫుల్ లేబర్, సో లేబర్ అనమాట. బానిసత్వం అనేది ఎక్కువ ఉన్నది అప్పట్లో. సో బానిసలుగా పనిచేసేవాళ్ళు చాలామంది. ఈ బానిసత్వం మీద ఎక్కువ పోరాడిన వ్యక్తి వచ్చేసి గాజుల లక్ష్మీనరస చెట్టి. అలానే ఈయన క్రైస్తవ సంఘాల మీద కూడా పోరాడారు. సో క్రైస్తవ మార్పిళ్ళు, బలవంతం మార్పిళ్ళు. సో క్రైస్తవులు బలవంతంగా చాలామందిని స్కూల్స్, కళాశాలలు, ఆ పాఠశాలలో కళాశాలలు స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయమందనమాట. ఇటువంటి తరుణంలో వీళ్ళు ఆ స్కూళ్ళు, కళాశాలలు స్థాపించి అక్కడ విద్య కంటే ఎక్కువగా క్రైస్తవ మత వ్యాప్తి జరిగేది. సో దాన్ని అడ్డుకున్నాడు. అందుకే ఇతన్ని క్రూసేడర్ ఆఫ్ ది క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ ఆంధ్ర అంటారు. అంటే క్రైస్తవ సంఘాల యొక్క అడ్డగోలు, మత మార్పిడిని అడ్డుకున్న వ్యక్తిగా గాజుల లక్ష్మీనరస చెట్టిని పిలుస్తారు. తర్వాత ఈయన యూత్ అనమాట. సో ఆంధ్రాలో ఉండే ఆంధ్ర యువతని జాతీయ భావం వైపు తీసుకొచ్చాడు. జాతీయ భావం, సో జాతీయ భావం అంటే నేషనలిజం అనమాట. సో మన దేశం జన్మభూమి, మనం పుట్టిన భూమి, దీనికోసం, దీని స్వాతంత్రం కోసం మనమంతా పోరాడాలని చెప్పేసి యువతను కూడా, సో ఆంధ్రాలో ఉండే యువత మొత్తాన్ని కూడా ఈయన స్వాతంత్రోద్యమం వైపు తీసుకొచ్చాడు అనమాట. సో అర్థమైందా? సో ఇదొకటి, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించింది. సో అనంతరామ శాస్త్రి నెల్లూరు నుంచి స్వాతంత్రోద్యమం మొదలుపెట్టాడు.
అంటే సాంఘిక సంస్కరణోద్యమం అనమాట. సో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడం మొదలుపెట్టాడు. సో ఇతను వచ్చేసి గాజుల లక్ష్మీనరసింహ చెట్టి ఎవరంటే, సో ఇతను క్రెసెంట్ వార్తాపత్రిక తీసుకొచ్చాడు. క్రెసెంట్ వార్తాపత్రిక తీసుకొచ్చి దాని ద్వారా ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఆ సమస్యలు, ప్రజల సమస్యలు చేరవేయడము, కరువులకు సంబంధించి అలానే మూఢనమ్మకాలకు సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ తేవడము, ఇవన్నీ తీసుకొచ్చాడు. కాబట్టి గాజుల లక్ష్మీనరసింహ చెట్టి ఎవరంటే మద్రాసులో స్థిరపడినటువంటి, చెన్నపట్టణంలో స్థిరపడినటువంటి ఆంధ్రుడు. ఆయన మన సంఘ సంస్కరణోద్యమానికి, ఆంధ్రలో జరిగిన ఈ ఉద్యమాలకి చాలా వరకు కూడా ఆయన కూడా కృషి అయితే చేశాడనమాట. అంటే బలవంతం మత మార్పిళ్ళు ఆపాడు. తర్వాత స్కూల్స్ కాలేజీల్లో మత మార్పిళ్ళు ఆపి విద్య మీద ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. తర్వాత స్లేవరీ, బానిసత్వం మీద కూడా చాలా వరకు అయితే పోరాడాడు అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇలా తర్వాత వచ్చేసి మద్రాస్ మహాజన సభ. ఇదే టైంలో ఒక అసోసియేషన్ వస్తుంది అనమాట, అదే మద్రాస్ మహాజన సభ. మద్రాస్ మహాజన సభ. సో మద్రాస్ మహాజన సభ తీసుకొచ్చారు ఎప్పుడంటే 1884లో. సో 1884లో మద్రాస్ మహాజన సభ అనేది తీసుకొచ్చారు. సో దీన్ని ఎవరంటే ఫౌండర్స్ అనమాట, స్థాపకులు. దీనికి స్థాపకులు ఒకరే కాదనమాట, ముగ్గురు వ్యక్తులు ఉంటారు ప్రధానంగా. దీనికి స్థాపకులు ఎవరంటే జి సుబ్రహ్మణ్య అయ్యర్. నెక్స్ట్ వచ్చేసి పి ఆనందాచార్యులు, ఈయన మన తెలుగు వ్యక్తి అనమాట. సుబ్రహ్మణ్య అయ్యర్ వచ్చేసి తమిళ వ్యక్తి, ఆనందాచార్యులు వచ్చేసి తెలుగు వ్యక్తి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే వీరరాఘవచారి. సో ఇక్కడ రాస్తున్నాడు వీరరాఘవచారి, వీళ్ళు ముగ్గురు. సో సుబ్రహ్మణ్య అయ్యరు, ఆనందాచార్యులు, వీరరాఘవచారి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క మద్రాస్ మహాజన సభ అనేది తీసుకొస్తారు. ఇది ఎక్కడ స్థాపించారంటే మద్రాసు. ఇది స్థాపించినటువంటి ప్రదేశం మద్రాస్. సో మద్రాసులో స్థాపించారనమాట. దేన్ని? మద్రాస్ మహాజన సభను అయితే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే పార్టిసిపేట్ ఇన్ ది నేషనల్ మూవ్మెంట్ అనమాట. జాతీయోద్యమంలోకి ప్రజలు తీసుకురావడం కోసం. జాతీయోద్యమం. సో జాతీయోద్యమం ఎందుకు జరుగుతుంది? జాతీయోద్యమం అనేది స్వాతంత్రం కోసం. ఈ జాతీయోద్యమం జరిగే దేశ స్వాతంత్రం కోసం ఈ ఉద్యమం జరుగుతుందన్నమాట. జాతీయోద్యమం జరుగుతుంది దేశ స్వాతంత్రోద్యమం కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా జాతీయోద్యమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో దీన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. అలానే ఫాట్ అగైన్స్ట్ ది క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత కూడా. సో కుల వివక్షత అనేది చాలా పెరిగిపోయింది సమాజంలో. పెద్ద కులాలు, చిన్న కులాలు అని చెప్పేసి కొన్ని కులాలు మిగతా కులాల వారిని తక్కువగా చూడటము, ఇటువంటివన్నీ తగ్గించాలి. సో ఇలాంటివన్నీ కూడా తగ్గించాలనే భావంతో వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. సో అర్థమైందా? కాబట్టి కుల వివక్షతను కూడా తగ్గించాలనే ఒక ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క మద్రాస్ మహాజన సభ 1884లో స్థాపించారు. 1880వ సంవత్సరం స్థాపించారు. స్థాపకులు ఎవరంటే సుబ్రహ్మణ్య అయ్యరు, ఆనందాచార్యులు, అలానే వీరరాఘవచారి. దీన్ని ఎక్కడ స్థాపించారంటే మద్రాస్ నగరంలో స్థాపించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ నగరంలో స్థాపించడమే కాకుండా దీనికి ఒక మెయిన్ థీమ్ వచ్చేసి ప్రజలందరిలో కూడా చైతన్యం, అవగాహన తీసుకొచ్చి వాళ్ళలో నేషనలిజం అనేది డెవలప్ చేసి, జాతీయ భావాలు డెవలప్ చేసి, అభివృద్ధి చేసి జాతీయోద్యమం వైపు తీసుకురావాలి, స్వాతంత్రోద్యమం వైపు తీసుకురావాలి. తర్వాత కుల వివక్షత మీద పోరాడారు. వీళ్ళంతా కూడా కుల వివక్షత మీద పోరాడారు. ఇక్కడ మీకు కనిపించే వ్యక్తే జి సుబ్రహ్మణ్య అయ్యర్. సో మనకి హిందూ పేపర్ ఉంది కదా, హిందూ న్యూస్ పేపర్ ఈయనదే అనమాట. సో ఇప్పుడు మనం చదివే హిందూ పత్రిక ఈయన తీసుకొచ్చిన పేపర్ అనమాట, జి సుబ్రహ్మణ్య అయ్యర్. సో ఈయన ఒక బిరుదు ఉంటుంది. సో ఆ బిరుదు వచ్చేసి దక్షిణ భారత కురువృద్ధుడు. సో దక్షిణ భారత కురువృద్ధుడు అంటారు. అంటే గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ సౌత్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా ఎవరు? దాదాబాయి నౌరోజీ. సో గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా వచ్చేసి దాదాబాయి నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ సౌత్ ఇండియా వచ్చేసి ఎవరంటే జి సుబ్రహ్మణ్య అయ్యర్. గుర్తుపెట్టుకోండి, మనకి గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా భారతదేశ కురువృద్ధుడు అంటే దాదాబాయి నౌరోజీ. గుర్తుపెట్టుకోండి, భారతదేశ కురువృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. సో ఇక్కడ గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశ కురువృద్ధుడు అంటే జి సుబ్రహ్మణ్య అయ్యర్ అనమాట. సో మన హిందూ న్యూస్ పేపర్ ఎవరు తీసుకొచ్చారంటే జి సుబ్రహ్మణ్య అయ్యర్. ఫౌండర్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ ఎవరంటే జి సుబ్రహ్మణ్య అయ్యర్ అనమాట. సో ఇలా వీళ్ళు తీసుకొచ్చినటువంటి మద్రాస్ మహాజన సభ ద్వారా వీటిని డెవలప్ చేశారు. అంటే ప్రజల్లో ఒక తిరుగుబాటును తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సామినేని ముద్దు నరసింహం, నెక్స్ట్ వ్యక్తి అనమాట. ఈ సామాజిక ఉద్యమంలో ఉన్నటువంటి నెక్స్ట్ వ్యక్తి సామినేని ముద్దు లక్ష్మీ నరసింహం. సామినేని ముద్దు లక్ష్మీ నరసింహం అనమాట నెక్స్ట్ వ్యక్తి. ఈయన చేసినటువంటి ఒక సంస్థ ఏంటంటే హితసూచిని అని చెప్పేసి ఒక పెద్ద గ్రంథం, సాహిత్య గ్రంథం తీసుకొచ్చాడు.
ఒక పెద్ద బుక్కులాగా తీసుకొచ్చి దాని ద్వారా ప్రజల్లో పెద్ద అవగాహన తీసుకొస్తాడు, చాలా పెద్ద అవగాహన తీసుకొస్తాడు. మూఢనమ్మకాల పట్ల, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తాడు, కుల వివక్ష అనేది ఉండకూడదు. సో తర్వాత ఆ యొక్క మహిళా విద్య కోసం కూడా ప్రోత్సహిస్తాడు. సో ఇది ఇక్కడ ప్రధానంగా ఆయన పోరాడినటువంటి అంశాల్లో ప్రాస్టిట్యూషన్, స్లేవరీ అనమాట. అంటే వేశ్య వ్యవస్థ, వేశ్య వ్యవస్థ అలానే బానిసత్వం. సో వేశ్య వ్యవస్థ, బానిసత్వం ఈ రెండింటి మీద చాలా వరకు పోరాడనమాట. ఈ రెండు సొసైటీలో ఉండకూడదు, వేశ్య వ్యవస్థ అనేది ఉండకూడదు. సో వేశ్య వాళ్ళు సమాజంలో ఉండకూడదు. కాబట్టి వేశ్య వ్యవస్థని కంప్లీట్గా సంపూర్ణంగా నిర్మూలించాలని చెప్పేసి ఈయన పాటుపడ్డాడు, చాలా వరకు కృషి చేశాడు. అలానే వేశ్య వ్యవస్థతో పాటుగా బానిసత్వం కూడా, బానిసత్వాన్ని కూడా రూపుమాపాలని చెప్పేసి ఈయన పనిచేస్తాడు. ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి సామినేని ముద్దు లక్ష్మీ నరసింహం. కాబట్టి ఈయన వర్క్ ఏంటంటే, ఈయన చేసినటువంటి వర్క్ ఏంటంటే హితసూచన అని చెప్పేసి ఒక బుక్ ద్వారా ప్రజల్లోకి వస్తాడు. ప్రజల్లోకి వచ్చి బాగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాడు, పెద్ద మొత్తంలో అవేర్నెస్ తీసుకొస్తాడు. అలానే ఫాట్ అగైనెస్ట్ ది ప్రాస్టిట్యూషన్ అండ్ స్లేవరీ, అంటే వేసే వ్యవస్థ అలానే బానిసత్వం మీద పోరాడి వీటిని కంప్లీట్గా వీటిని సంపూర్ణంగా సమాజం నుంచి తొలగించాలి, నిర్మూలించాలని కూడా పనిచేస్తాడు. అర్థమైందా? ఇది మద్రాసు మహాజన సభకు సంబంధించి సామినేని ముద్దు లక్ష్మీ నరసింహకు సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఇంతవరకు అర్థమయ్యాయా? నెక్స్ట్ వచ్చేసి పరావస్తు వెంకటరంగాచార్య. పరావస్తు వెంకటరంగాచార్యుడు. పరావస్తు వెంకటరంగాచార్యులు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే హిజ్ వరకు విడో రీమ్యారేజ్ సంగ్రహ. ఒక బుక్ రాశాడు అనమాట ఈయన. విడో రీమ్యారేజ్, వితంతు వివాహ సంగ్రహ అని చెప్పేసి ఒక బుక్ రాసి దీని ద్వారా ఫాట్ ఫర్ ది విడో రీమ్యారేజ్ అనమాట. వితంతు వివాహాలు చేసుకోండి, తప్పు లేదు. వితంతువులు వివాహం చేసుకోవడం వల్ల ఎటువంటి పాపం రాదు, శాపం తగలదు. అప్పట్లో వితంతువులు భర్త చనిపోయినటువంటి స్త్రీలు అనమాట. అప్పట్లో చాలా పెద్ద మొత్తంలో మూఢనమ్మకాలు ఉండేవి ప్రధానంగా. ఈ విధంగా వితంతు వివాహాలు కోసమే ఈయన పనిచేస్తాడు. ఎవరో పరావస్తు వెంకటరంగాచార్యులు. ఈయన ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకం పోగొట్టడం. మూఢనమ్మకం అంటే ఎలాంటి మూఢనమ్మకం ఉంది? వితంతువులు వివాహం చేసుకుంటే మనకి పాపం తగులుతుంది, శాపం తగులుతుంది అని చెప్పేసి ఒక భావన అనమాట. ఆ భావనలు పోగొడతారు. ఎందుకు వితంతు వివాహాల మీద చాలామంది పోడారంటే అప్పట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ అనమాట. చాలా పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళు చిన్న అమ్మాయిలు పెళ్లి చేసుకునేవాళ్ళు, అంటే చిన్న గర్ల్స్ అనమాట. గర్ల్స్ని పెళ్లి చేసుకునేవాళ్ళు, అంటే బాల్య వివాహాలు. అంటే ఒక 60 లేదా 50 లేదా 60 ఇయర్స్ ఉండే ఒక వ్యక్తి ఇక్కడ ఓన్లీ 12 ఇయర్స్ ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనమాట. అప్పట్లో 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉండే అమ్మాయిల్ని వాళ్ళు చనిపోతారు. వాళ్ళు ఇంకో 10 ఇయర్స్ 15 ఇయర్స్ చనిపోతే ఈమె వితంతువు అయిపోతుంది. ఈమె 20 ఇయర్స్ వచ్చేసరికి 20 సంవత్సరాలు వచ్చేసరికి వితంతువు అయిపోతుంది. అంటే మంచి వయసులో వితంతులుగా మిగిలిపోతున్నారు. కన్యాశుల్కం అంటారు. డబ్బు ఇచ్చి ఆడవాళ్ళని కొనుక్కునే వాళ్ళు అప్పట్లో. ఎదురు కట్నాలు ఇచ్చి అటువంటి టైంలో, ఎందుకంటే ముసలివాళ్ళు పెద్ద ముసలివాళ్ళు చిన్న అమ్మాయిలు పెళ్లి చేసుకునేవాళ్ళు. కాబట్టి వితంతు వివాహాన్ని అప్పట్లో ప్రోత్సహించేవాళ్ళు ఎక్కువగా. తర్వాత ఎవరైనా భర్త చనిపోయాడు, మ్యారేజ్ అయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఆమె జీవితం అంతా అలా వృధా అవ్వకుండా ఇంకో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడం. దీనివల్ల ఆమె జీవితం కూడా చాలా సాఫల్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇటు వితంతు వివాహాల మీద ఈ యొక్క పరావస్తు వెంకటరంగాచార్యులు అయితే పోరాడారనమాట. అలానే హీ వాజ్ ఆపోజిట్ బై ది కొక్కొండ వెంకటరత్నం. ఇతనికి అగైనెస్ట్గా ఇంకో పర్సన్ ఉన్నారనమాట. ఇతను ఒక ప్రత్యర్థి. ఇతను చేసినటువంటి ఈ యొక్క విడో రీమ్యారేజ్ అసోసియేషన్ ఈ పనులకు వ్యతిరేకంగా ఒక పర్సన్ ఉండే ఇతను వ్యతిరేకించే వ్యక్తి ఎవరంటే కొక్కొండ. ఈ కొక్కొండ వెంకటరత్నం అనే పర్సను హీ వాజ్ ఆపోజిట్ బై. ఇతను ఈ పరావస్తు వెంకటరంగాచార్యుని వ్యతిరేకించే వ్యక్తి అనమాట. వ్యతిరేకించే వ్యక్తిగా అప్పట్లో ఉండేవాడు. అర్థమైందా? ఈ విధంగా. కాబట్టి పరావస్తు వెంకటరంగాచార్యుల యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే వితంతు వివాహాన్ని ప్రోత్సహించడము. వితంతు వివాహాన్ని ప్రోత్సహించి సమాజం అనేది ఎటువంటి మూఢనమ్మకాల బాటలో వెళ్లకుండా మంచి బాట వైపు నడిపించడమే ఈయన యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకోవడం అయితే జరిగింది అప్పట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆత్మూరి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ సామాజిక సంస్కర్త ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. ఎందుకంటే ఈయన గురువు ఆఫ్ ది కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం యొక్క గురువు అనమాట. వీరేశలింగం యొక్క గురువు అంటే ఫేమస్ వ్యక్తి అయినటువంటి కందుకూరి వీరేశలింగం యొక్క గురువు ఎవరంటే ఆత్మూరి లక్ష్మీ నరసింహం. అర్థమైందా? గురువు ఆఫ్ ది
కందుకూరి వీరేశలింగం పంతులు. సో నెక్స్ట్ ఇంకా చూస్తే ఈ ఫాట్ అగైనెస్ట్ ది డామినెన్స్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్. సో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఈయన బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఈయన వ్యతిరేకించాడు. సో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎందుకు సమాజంలో? సో దీనివల్ల అణగారిన వర్గాలు ఇంకా అణగారిపోతున్నాయి, బలహీన వర్గాలు ఇంకా బలహీనంగా అయిపోతున్నాయి. కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది తగ్గించాలి అని చెప్పేసి ఈయన పోరాటం చేశారు. సో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అనేది చేశారనమాట, బ్రాహ్మణుల యొక్క డామినెన్స్ని తగ్గించడానికి. తర్వాత ఈ యొక్క టైటిల్స్ అనమాట. ఈయన కొన్ని బిరుదులు అయితే ఉన్నాయి. సో బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదుల్లో ప్రధానంగా మనం చూస్తే ఒకటి సోమయాజులు, అలానే దూసి సోమయాజులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో బిరుదు వచ్చేసి సోమయాజులు. అయితే సోమయాజుల కంటే కూడా ఈయన్ని దూసి సోమయాజులని ప్రత్యేకంగా పిలిచేవాళ్ళు. దూసి సోమయాజులు అంటే ఈయనకి ప్రధానమైన పేరు అనమాట. సో ఈజీగా అప్పట్లో గుర్తుపెట్టేవాళ్ళు. అంటే ఈ పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు చరిత్రలో. సో దూసి సోమయాజులు అని చెప్పేసి పిలవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈయనకున్న బిరుదులు సోమయాజులు ఒకటి. ఆ సోమయాజులే ఎక్కువగా ఫేమస్గా దూసి సోమయాజులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఎవరిని? ఆత్మూరి లక్ష్మీనరసింహం. ఈ ఆత్మూరి లక్ష్మీనరసింహం ఎవరంటే కందుకూరి వీరేశలింగం యొక్క గురువు అనమాట. కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క గురువు. తర్వాత ఈ ప్రమోటెడ్ ది బ్రహ్మ సమాజ్ ఇన్ మచిలీపట్నం. సో బ్రహ్మ సమాజం అనమాట. సో మన ఆంధ్ర ప్రాంతం నుంచి అప్పట్లో చాలామంది బ్రహ్మ సమాజంలో ఉండేవాళ్ళు. ఈ బ్రహ్మ సమాజాన్ని ఎవరు తీసుకొచ్చారంటే రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చాడు. ఎక్కడ? సో బెంగాల్ ప్రాంతం తీసుకొచ్చాడు. బెంగాల్ ప్రాంతంలో 1825 ఆ టైంలో తీసుకొస్తాడు. 28 ఆ టైంలో. సో 1828 ఆ టైంలో వస్తుందన్నమాట ఇది. అయితే 1820స్లో ఈ బ్రహ్మ సమాజం అనేది బెంగాల్ తర్వాత దేశమంతా వ్యాప్తి చెందిందన్నమాట. మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ బ్రహ్మ సమాజం అనేది చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నది అప్పట్లో. సో అత్యున్నతమైన స్థాయిలో ఉండేది. ఈ బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి ఆ మెయిన్ పర్సనల్గా మనము ఆత్మూరి లక్ష్మీనరసింహం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈయన బ్రహ్మ సమాజం చాలా వరకు కూడా ప్రోత్సహించాడు. రాజారామోహన్ తీసుకొచ్చినటువంటి బ్రహ్మ సమాజాన్ని కూడా ప్రోత్సహించడం అయితే జరిగింది. తర్వాత ప్రమోటెడ్ ది విడో రీమ్యారేజ్. సో ఇతను కూడా వితంతు వివాహాలని ప్రోత్సహించాడు. వితంతు వివాహాలు. సో అందరూ కూడా వీటి కోసమే పోరాడారు అప్పట్లో. మనకి కందుకూరి వీరేశలింగం కూడా ఎవరు? ఆయన కూడా వితంతు వివాహాలకి ఆయన గురువు బాటలోనే నడిచాడు అనమాట. వితంతు వివాహాల కోసమే పోరాడారు. ఇందాక నేను చెప్పినట్టుగా చిన్న అమ్మాయిలు వితంతులుగా మారిపోతున్నారు అప్పట్లో. కాబట్టి వాళ్ళని పెళ్లి చేసుకుంటే పాపాలు తగులుతాయి, శాపాలు తగులుతాయి అనే భావన పోగొట్టి సో వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తులు అవుతారని చెప్పేసి అప్పట్లో వితంతు వివాహాలు కూడా ప్రోత్సహించేవాళ్ళు ఎక్కువగా. అర్థమైందా? సో ఇటువంటి మూఢనమ్మకాలు ఆంధ్రాలో ఇటువంటి మూఢనమ్మకాల మీద వీరంతా కూడా తిరుగుబాటు చేశారనమాట. తిరుగుబాటు చేసి ఆ మూఢనమ్మకాల మత్తులో నుంచి ప్రజల్ని కాపాడారు. సో ప్రజల్లో చైతన్యం అనమాట. బుక్స్ ద్వారా, పుస్తకాల ద్వారా, వార్తాపత్రికల ద్వారా, సంస్థల ద్వారా, ఇంకా డ్రామాలు, నాటకాల ద్వారా ఇలా ఎలాగైనా సరే ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి, ప్రజల్లో ఒక తిరుగుబాటు తీసుకురావాలి అనే అంశంతో ఇక్కడ జరగడం అయితే జరిగిందనమాట అప్పట్లో. సో ఇలా పరావస్తు వెంకటరంగాచార్యుడు, ఆత్మూరి లక్ష్మీనరసింహం అయితే వాళ్ళ యొక్క లక్ష్యాల దిశగా పోరాడడం అయితే జరిగిందనమాట. సో అర్థమైందా? తర్వాత నెక్స్ట్ సంఘ సంస్కర్త ఎవరంటే మామిడి వెంకయ్య. మామిడి వెంకయ్య ఈయన ప్రధానంగా అగైనెస్ట్ ది డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అండ్ ఉపనయన ఫర్ హిజ్ ఓన్ సన్స్ అనమాట. ఈయన ఏం చేశారంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. సో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం, సో సొసైటీలో బ్రాహ్మణులు చేస్తున్న ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేశాడు. సో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే కుల వివక్షత అనేది పెరుగుతుందని చెప్పేసి ఆధిపత్యాన్ని విభజించడం. అలానే ఈయన యొక్క సొంత కొడుకులకి ఉపనయనం చేశాడు. సో ఉపనయనం సాక్రెడ్ థ్రెడ్ అంటాం కదా. సాక్రెడ్ థ్రెడ్ అంటే మనం యజ్ఞోపేతం జంధ్యం అంటాం కదా, జంధ్యం వేసుకుంటారు కదా. సో అటువంటి జంధ్యం అనేది వాళ్ళ సొంత కొడుకులకి ఆయనే వేయించాడు అనమాట. సో ఆయనే వేయించాడు. సో అర్థమైందా? అంటే బ్రాహ్మణులే కాదు ఉపనయనం చేయాల్సింది, ఎవరైనా చేయొచ్చు. మనకి మామూలుగా వేదికలో ఉపనయనం అనేది ఎవరెవరికి ఉంటాయంటే ఓన్లీ అగ్రవర్ణాలకు మాత్రమే ఉంటాయి. అగ్రవర్ణాలకు మాత్రమే ఉపనయనం ఉంటుంది. క్షత్రియాసు, బ్రాహ్మిన్స్ వీళ్ళకే ఉంటాయి. శూద్రులకి వీళ్ళకి ఉండదనమాట. కాబట్టి ఉపనయనం అనేది అందరికీ ఉంది. బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎందుకు సమాజంలో, దానివల్ల కుల వివక్షత పెరుగుతుందని చెప్పేసి ఆయన పోరాడారు అనమాట. కాబట్టి సొంత కొడుకులకి ఉపనయనం ఆయన చేశారు. ఉపనయనం అనేది ఆయనే చేయడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి సంఘ సంస్కృత నెక్స్ట్ ఎవరంటే వేదాంతాచారి. వేదాంతాచార్యులు ఈయన బ్యాన్ ఆన్ ది చైల్డ్ మ్యారేజ్. అసలు బాల్య వివాహాలు అవసరం లేదు. సో బాల్య వివాహాలు కంప్లీట్గా నిర్మూలించాలి. 100%, సో 100% మనము సమాజం నుంచి ఈ బాల్య వివాహాన్ని రూపుమాపాలి.
ఇక్కడ నుంచి బాల్య వివాహాలు అనేవి జరగకూడదు, మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడా కూడా బాల్య వివాహాలు అనేవి జరగకూడదు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. సో దీనికోసం చాలా మూమెంట్స్ అనేది చేశారు, ఉద్యమాలు, సో పత్రికల ద్వారా, సో ఊరూరు తిరిగి ఇటువంటి ప్రచారాలు ప్రజల అవగాహన తీసుకొచ్చారనమాట ఉద్యమాల ద్వారా. సో అర్థమైందా? కాబట్టి వేదాంతాచార్యులు కూడా బాల్య వివాహాల కోసం పోరాడారు. ఆ బాల్య వివాహాలనే ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు అని చెప్పేసి పోరాటం అయితే జరిగింది. ఇలా ఈ సంఘ సంస్కర్తలు, ఇప్పటివరకు మనం చెప్పుకున్న సంఘ సంస్కర్తలు మొత్తం కూడా ఎవరంటే కందుకూరి వీరేశలింగం కంటే ముందు ఉన్నవాళ్ళు. సో కందుకూరి వీరేశలింగం సో కందుకూరి వీరేశలింగం ఉన్నటువంటి కాలం మొత్తం ముందు యుగం అనమాట. సో ముందు యుగం గురించి మొత్తం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నది. నెక్స్ట్ మనం చెప్పుకునేది కందుకూరి వీరేశలింగం, తర్వాత ఆయన తర్వాత వచ్చేసి ఆయన తర్వాత కాలం అనమాట. కందుకూరి వీరేశలింగం తర్వాత కాలం గురించి చెప్పుకుంటాం. ఇలా మనము మూడు రకాలుగా 3 దశల్లో ఆంధ్రాలో జరిగినటువంటి సామాజిక ఉద్యమాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అర్థమైందా? సో కాబట్టి దీంతో కందుకూరి వీరేశలింగం యొక్క ముందు కాలం అనమాట, ముందు యుగంలో జరిగినటువంటి అంశాలన్నీ మనం చెప్పుకున్నాం. ఎటువంటి సంఘ సంస్కర్తలు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి పనులు చేశారు, ఎటువంటి లక్ష్యాల దిశగా వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు అనేది మనం డిస్కస్ చేసుకున్నాము.